హాయ్, ఈరోజు మనం క్రియో పార్ట్ డిజైన్లో ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాం. ఆల్రెడీ మనం స్కెచర్, పార్ట్ డిజైన్, సర్ఫేస్ మోడలింగ్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఏమంటే జస్ట్ ఈ యొక్క పార్ట్ని అన్ని పార్ట్స్ని డిజైన్ చేసుకొని సపరేట్గా డిజైన్ చేసి అసెంబ్లీకి, డ్రాఫ్టింగ్కి ఈ పార్ట్స్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఒక పార్ట్ని డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఇది డిజైన్ చేయాలని అనుకుంటున్నాను. ఈ బెల్ట్, రోలర్, సపోర్ట్ అనేది అన్ని పార్ట్స్ డిజైన్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలని నేర్చుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత అసెంబ్లీ, డ్రాఫ్టింగ్ అని నేర్చుకుంటాం. ఆల్రెడీ స్కెచర్, పార్ట్ డిజైన్ అన్ని వీడియోస్ అప్లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఉంటుంది వీడియోస్ అన్ని. అవన్నీ చూడకపోతే అది చూసేసి వచ్చి ఇది నేర్చుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎవరికి తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకుంటున్నాను. క్రియో 6.0 ఓపెన్ చేసుకుంటున్నాను. న్యూ. మనం పార్ట్ డిజైన్ చేసాం. సాలిడ్ మోడలింగే కాబట్టి సాలిడ్ మోడలింగ్ యూస్ డిఫాల్ట్ టెంప్లెట్ అనేది తీసేసాను. మనకి ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ PRT-R_ యూజ్ చేసుకోండి. పార్ట్ 1 అనేసి ఫైల్ నేమ్తో ఓకే ఇస్తున్నాను. ఓకే, MMNS పార్ట్ సాలిడే కాబట్టి MMNS పార్ట్ సాలిడ్ ఓకే ఇస్తున్నాను. నెక్స్ట్, ఫస్ట్ నాకు ఏదైతే ప్లేన్ కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వచ్చాము. ఇప్పుడు లెంత్ అయితే వాళ్ళు 35 mm అనేసి ఇచ్చారు. 35 mmకి ఒక లైన్ వేసుకుంటున్నాను. and then 6 mm హైట్ ఇచ్చారు. లైన్ కమాండ్ ఇక్కడ నుంచి 6 mmకి ఒక లైను. అండ్ దెన్ ఈ పక్కకి ఒక స్టెప్ లాగా వస్తుంది. స్టెప్ వచ్చి 5 mm ఉంది. అండ్ దెన్ ఇంకొక స్టెప్ లాగా వస్తుంది. స్టెప్ లాగా వచ్చి దాన్ని అట్లే క్లోజ్ చేసుకునేస్తాం. ఇప్పుడు వీటన్నిటికీ డైమెన్షన్ అనేది ఇచ్చేసాము. దీని యొక్క లెంత్ అనేది డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసి 6 mm 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. అండ్ దెన్ దీని యొక్క లెంత్ అనేది 5 mm. డబుల్ క్లిక్. కమాండ్ ఏదైనా యాక్టివేషన్ అంటే డియాక్టివేట్ చేసేయండి. డబుల్ క్లిక్ 5 mm. అండ్ దెన్ టోటల్ హైట్ అనేది జస్ట్ సెకండ్. దీని యొక్క టోటల్ హైట్ 10 mm ఇచ్చారు. దీని యొక్క టోటల్ హైట్ 10 mm అంటే ఇక్కడ 6 mm పోయేసింది మనకి. ఇంకా ఇక్కడ ఉండేది 4 mm ఉంటుంది. 4 ఇచ్చి ఎంటర్. ఓకేనా, ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, మనకి స్కెచ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ కమాండ్ యూస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. నేనేం చేశానంటే మిర్రర్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. మిర్రర్ ఎక్స్టెండ్లో టోటల్ లెంత్ వచ్చి వాళ్ళు ఇచ్చింది 72 mm ఇచ్చారు. 72 mmకి ఎక్స్ట్రూడ్ చేసుకునేసాం. 72. ఇది మిర్రర్ ఎక్స్టెండ్ కాదు, ప్లేన్కి మిడిల్లో ఆ పక్క ఈ పక్క సేమ్గా ఎక్స్టెండ్ అవుతుంది. టోటల్ లెంత్ అనేది 72 mm ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ హోల్ అనేది ఒక డ్రా చేసుకోవాలా. హోల్ మనం అక్కడే స్కెచ్లోనే డ్రా చేసి హోల్ క్రియేట్ అయింటుంది. కాబట్టి నేను స్కెచ్ లోపలికి వెళ్తాను. స్కెచ్ లోపల వద్దులేండి, అక్కడ మనం అసలు రాదు. అది ఎక్స్ట్రూడ్ అయినాక మనం పైన ఉండే ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. మీకు ఓరియంటేషన్ కావాలంటే స్కెచ్ సెటప్ నుంచి ఓరియంటేషన్ తీసుకోండి. నాకు ఇలా ఉన్నా పర్వాలేదని 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఒక సర్కిల్ కావాలి నాకు. 1 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. మిడిల్ మౌస్ బటన్, దీని యొక్క డైమెన్షన్ క్లిక్ చేసుకొని ఆ సర్కిల్ని క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్. రేడియస్ వచ్చింది నాకు. అక్కడ ఇచ్చిన రేడియస్ వచ్చి 12 mm ఇచ్చారు. అది డయామీటర్ కాబట్టి నేను ఇది 6 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా, అది కూడా 6 mmకి కన్వర్ట్ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ వచ్చి 48 mm. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డైమెన్షన్ అయితే వచ్చింది. అది దాన్ని 48 mmకి కన్వర్ట్ చేసుకుంటాం. అంటే అది అక్కడి నుంచి వచ్చింది. సో నేను డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ 48 mm 48 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు చూసినారంటే ఈ రెండింటి మధ్యలో 48 mm డిస్టెన్స్ ఉంది. టోటల్ లెంత్ వచ్చి మనకి 72 mm. 72లో 48 పోతే జస్ట్ ఏ సెకండ్. -48 ఇంకా 48 mm ఉంటుంది. సరే, 24 mm ఉంటుంది. 24 డివైడెడ్ బై 2 అని చేస్తే 12 mm వస్తుంది. ఆ పక్క ఈ పక్క 12 mm గ్యాప్ అనేది వస్తుంది. నేను మినిమైజ్ చేసుకుంటాను. డైమెన్షన్స్ ఈ పాయింట్కి ఇక్కడ ఉండే ఎడ్జ్కి 12 mm డిస్టెన్స్ ఉండాలి నాకు. 12 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను.
ఇక్కడ 12 ఉంటే ఆటోమేటిక్గా పైన కూడా 12 ఉంటుంది కాబట్టి అలానే వదిలేస్తున్నాను. అండ్ దెన్ ఓకే. ఇప్పుడు కొంచెం రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోండి. అండ్ దెన్ మనం ఈ డిస్టెన్స్ ఇవ్వలేదు కదా కాబట్టి క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఎడిట్. మనకి ఈ డిస్టెన్స్ అయితే తెలియదు కాబట్టి డిస్టెన్స్ మనమే ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ సెకండ్ ఎక్కడైనా డిస్టెన్స్ ఇచ్చారా అని చూస్తున్నాను. ఈ ఎడ్జ్ నుంచి 23 mm అని ఇచ్చారు డైమెన్షన్. ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఈ పాయింట్కి 23 mm అని ఇచ్చారు. ఓకే. ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేసి రివర్స్ డైరెక్షన్ పెట్టుకుంటాను. రివర్స్ డైరెక్షన్ పెట్టినారంటే ఆటోమేటిక్గా రిమూవ్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనకు ఆ పార్ట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లేన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. దీనికి మిడిల్లో నుంచి కావాలి కాబట్టి పర్పెండిక్యులర్గా ప్లేన్ కావాలా. మనకి ప్లేన్స్ అనేది అక్కడ ఉంది. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్సెట్ ప్లేన్, లేకపోతే ఈ ప్లేన్ అవసరం లేదు. ఆఫ్సెట్ ప్లేన్ మీకు ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి. ప్లేన్స్ ఆఫ్సెట్ తీసుకుంటాను. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి నాకు ఎంత డిస్టెన్స్ కావాలా. ఇక్కడి నుంచి మనకి డిస్టెన్స్ తెలుసు కదా ఎంత. టోటల్ లెంత్ అనేది ఇది 35 mm. 35 mmలో హాఫ్కి ఈ ప్లేన్ని మూవ్ చేసుకుంటాను. 35 డివైడెడ్ బై 2 అని ఇస్తున్నాను. 17.5 mm. నాకు ఈ డిస్టెన్స్ వచ్చి 17.5 mm కావాలా. ఇచ్చేసి ఓకే ఇచ్చాను. ఇప్పుడు మన మిడిల్లో ప్లేన్ అయితే క్రియేట్ అయింది. ఆ ప్లేన్ని సారీ ఈ ప్లేన్ మనకు అవసరమే లేదు. నేనేం చేస్తున్నానంటే ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు నేనేం చేశానంటే 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. దీని యొక్క సెంటర్ నుంచి కావాలి నాకు. మిడిల్ మౌస్ బటన్, దాని యొక్క రేడియస్ ఇచ్చేసి ఆ తర్వాత డైమెన్షన్ డిస్టెన్స్ ఇస్తాము. రేడియస్ 15 mm ఇచ్చారు పైన ఉండేది. క్లిక్ చేసుకొని రేడియస్కి కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ చేసుకొని 15 mm రేడియస్. లోపల ఉండేది డయామీటర్ 12 mm అని ఇచ్చారు. 12 mm డయామీటర్. ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. అండ్ దెన్ దీని యొక్క డిస్టెన్స్ హైట్ అనేది ఇచ్చింటారు. హైట్ వచ్చి 50 mm ఇచ్చారు. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్కి ఉండే డైమెన్షన్ వచ్చి పాయింట్ అండ్ ఎంటిటీ అనేది డిలీట్ చేసాం. దీని యొక్క డిస్టెన్స్ అనేది 50 mm అని ఇచ్చారు. 50 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. హైట్ అయితే క్రియేట్ అయింది. ఇంకా మనకి ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలా. సెంటర్ అయితే మనకి ఎంత వస్తుంది. టోటల్ లెంత్ అనేది 72 mm. 36 mm వస్తుంది. 36 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు సర్కిల్స్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్లో ఆప్షన్స్లోకి వెళ్దాం. సెకండ్ వన్ కూడా బ్లెండ్ అండ్ సెట్ చేసుకోండి. సెకండ్ వన్లో 5 mm, ఫస్ట్ వన్లో 8 mm. 8 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాం. ఓకే. అక్కడ బాక్స్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడే ఒక స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాం. ఇదే ఫ్రంట్ ఫేస్ అంతా ఫ్రంట్ నుంచి రాదు కాబట్టి నేను బ్యాక్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్ ఓరియంటేషన్ నాకు మార్చుకోవాలి కాబట్టి ఓరియంటేషన్ రైట్ కూడా అవసరం లేదు. రైట్లోనే పెట్టేసి క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది స్కెచ్. సెటప్ నాకు ఇంకా పక్కకి తిరగాలి కాబట్టి స్కెచ్ సెటప్. టాప్ మనకి ఇలా కావాల్సింది.
sketch setup, flip, lazy top, ఓకే స్కెచ్ వ్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి లైన్ కావాలి కాబట్టి లైన్తో స్కెచ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. లైన్ కమాండ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లైన్ కావాలా, లైన్ అనేది అలానే డ్రా చేసుకుంటున్నాను. లైన్ ఈ పాయింట్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్. ఓకేనా, ఇలా వచ్చింది మనకి. ఇక్కడ మనకి ఆర్క్ షేప్ రావాలి కాబట్టి ఒక ఆర్క్ షేప్ అనేది డ్రా చేసుకునేసాం. ఇక్కడ క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్, క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రూడ్ అనేది చేసుకునేసాం. ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్లో కావాలా. ఎక్స్ట్రూడ్ యొక్క హైట్ వచ్చి ఎంత ఉండాలి మనకి, 8 mm ఉండాలా. 8 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. ఓకే రండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చింది ఫిల్లెట్ ఒకటి ఇచ్చారు, రేడియస్ 15 mm రౌండ్ అనే కమాండ్ తీసుకొని ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను. 15 mm రేడియస్ కావాలా, 15 ఇచ్చి ఎంటర్. ఓకే, ఇప్పుడు దీన్నే కావాలంటే మిర్రర్ కూడా చేసుకోండి. మిర్రర్, ఓసారి అది ఫీచర్ కాబట్టి రావడం లేదు. రౌండ్, ఈ ఎడ్జ్ కూడా కావాలి కాబట్టి ఈ ఎడ్జ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇంకా ఒక స్టిఫ్నర్ పెడితే సరిపోతుంది. సో దట్ ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, ఓకే, అండ్ దెన్ లైన్ కమాండ్, ఈ పాయింట్ నుంచి నియర్లీ ఈ పాయింట్ వరకు మిడిల్ మౌస్ బటన్. దీని యొక్క లెంత్ వచ్చి జస్ట్ సెకండ్ చూస్తున్నాను. ఎక్స్ట్రూడ్ అయితే స్టిఫ్నర్ యొక్క ఎక్స్ట్రూడ్ అయితే 10 mm ఇచ్చారు. హైట్ వచ్చి 40 mm ఇచ్చారు. డైమెన్షన్ ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంత డైమెన్షన్, 40 mm కావాలి నాకు. 40 mm ఇచ్చినాను. ఓకే, ఇప్పుడు నేను రిబ్ అనే కమాండ్, ప్రొఫైల్ రిబ్ తీసుకోండి. ప్రొఫైల్ రిబ్ యారో మార్క్ లోపల క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఇది 10 mm కావాలి కాబట్టి డబుల్ క్లిక్, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, రిబ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే ఇచ్చింది. ఇప్పుడు చూసినారంటే మనకి ఫస్ట్ పార్ట్ అనేది రెడీ అయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కావాలంటే రియలిస్టిక్లో పెట్టుకోండి. సరే, రియలిస్టిక్ కాదు, షేడెడ్ విడ్త్ అడ్జస్ట్ పెట్టండి, మీకు నీట్గా విజిబుల్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ పార్ట్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. నో ప్రాబ్లం ఇన్ దట్. ఫస్ట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఒక 3-4 పార్ట్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకునేసాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే సెకండ్ పార్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను, Ctrl+S. నాకు ఎక్కడైతే కావాలో లెనోవో పీసీలో దుర్గా పవన్ ఫైల్లో న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. బెల్ట్ రోలర్ అని సేవ్ చేసుకుంటాను. బెల్ట్ రోలర్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో పార్ట్ 1 అనేది సేవ్